అబ్బా బాగుంది మ్యాథమెటిక్స్ ସମସ୍ତଙ୍କୁ ଭଲ ଗଣିତ ଜଣା ଅଛି। మన సంఘస్థులందరికి మంచి లెక్కలు వచ్చాయి నాకు తెలిసిపోయావి। తెలుసు కదా ఇది మన బహిరే వచ్చి ఇది మన పుస్తకం చెప్పుతున్న పాఠం అండి। ఉందా లేదా? ఉంది। చెప్పండి ఉందా లేదా? ఏవే ఆమె ఆకు పొచ్చరివా ఇప్పుడు మనం ఇద్దరిని అడుగుదాం। ఇద్దరు మ్యాథమెటిషియన్ మన దగ్గర ఉన్నారు। ఈ రోజు లెక్కలు మంచిగా వచ్చిన వాళ్ళు ఇద్దరు మనకు దొరుకుతున్నారు। ఆమె ఆకు పొచ్చరికు ఈ రోజు వీళ్ళిద్దరిని అడుగుదాం। एक रे एक मिसले कहते ఒకటిలో ఒకటి కలిపితే ఎంత? రెండు రెండా ఎడా బహిరే వచ్చి ఇది మనకి పుస్తకాలు నేర్పిస్తున్న బోధండి। బైబిల్లో కూడా లెక్క వచ్చి అప్పుడు మనకు కోయివి బైబిల్లో రాయబడిన విషయాన్ని బట్టి నేను మీతో చెప్తాను। एक रे एक मिसले दुई बोली కోవుని మన పరిశుద్ధ గ్రంథం మాత్రం ఒకటి ఒకటి కలిపితే రెండు అని చెప్పటం లేదండి। ఎవరికి ఐడియా ఉందా? 11 जोड़े जोड़ को मिसले एक रे एक मिसले दुई बोली కోవుని ఒకరితో ఒకరికి కలిపితే ఒకటి ఒకటి రెండు అని చెప్పటం లేదండి। మత్తయి 19 లెక్క ଅଛି మత్తయి సువార్త 19వ అధ్యాయంలో రాయబడి ఉన్నది। స్వామి స్త్రీ ସେମାନେ ଦୁଇ ନୁହନ୍ତି ଏକ ଅଟନ୍ତି। భార్య భర్తలు వాళ్ళు ఇద్దరు కారండి ఒక్కరే। ଏବେ ଆମେ ଦି ଜଣକୁ కాకు జోగేంద్ర ప్లస్ సునీత సుమేహత ఈజ్ ఈక్వల్ టు ఏక। ఇప్పుడు జోగేంద్ర మరి సుమేహత ఇద్దరు కలిసి ఒక్కటండి। ధీరే రోజులకి ఏంటి అర్థం కాలేదా లెక్కలు మీకు? అర్థం కాలేదా? అంకే ఏకో ఏకో ଦି ଜଣକୁ మిసలే ଦୁଇ ନାହିଁ ఏక ఒక వీళ్ళిద్దరు ఒకటి ఒకటి రెండు కలిపితే మరి రెండు కాదండి వాళ్ళిద్దరూ ఒకటే। తాళి మారివేనే తాళి మారివేనే అవుటికే జోరే తాళి మారନ୍ତୁ గట్టిగా చప్పట్లు అవ్వాలి। ଏମାନଙ୍କର ଜୀବନ ସବୁବେଳେ ଏକ ହିଁ ହେଇଥାଉ। వీళ్ళిద్దరి జీవితము నిత్యము ఒక్కటిగానే ఉండాలి। ତାଙ୍କ କଥାରେ ଏକ వాళ్ళ మాటల్లో ఒక్కటిగా ఉండాలి। ତାଙ୍କ କାମରେ ଏକ వాళ్ళు చేసిన పనుల్లో ఒక్కటిగా ఉండాలి। ତାଙ୍କ ଗିର୍ଜା ଯିବାରେ ଏକ వాళ్ళ సంఘానికి వెళ్ళుటలో ఒక్కటిగా ఉండాలి। ତାଙ୍କ ପ୍ରାର୍ଥନା କରିବାରେ ଏକ వాళ్ళు చేసే ప్రార్థనలో ఒక్కటిగా ఉండాలి। ତାଙ୍କ ଦାନ ଦେବାରେ ଏକ వాళ్ళు పెట్టి కానుకల ఇద్దరు ତାଙ୍କ ମା ବାପାକୁ ଦେଖିବାରେ ଏକ వాళ్ళ తల్లిదండ్రులు చూసుకున్నట్లు మొదటిగా ତାଙ୍କ ଶାଶୁ ଶ୍ୱଶୁରକୁ ଦେଖିବାରେ ଏକ దైవజనులు ఆదరించుట్ల ఒక్కటిగా ତାଙ୍କ ఉండాలి। ପାଳକକୁ ଦେଖିବାରେ ଏକ సంఘ కాపరిని ఆదరించుట్ల ఒక్కటిగా ତାଙ୍କ ఉండాలి। ସମାଜକୁ ଦେଖିବାରେ ଏକ వాళ్ళ సంఘాన్ని చూసేట్ల ఒక్కటిగా ఉండాలి। ସେମାନେ ଆଉ ଦୁଇ ନୁହନ୍ତି మరి వాళ్ళు ఇద్దరు కారండి ସେମାନେ ଏକ ଅଟନ୍ତି। వారిద్దరు ఒక్కటిగా నిర్మించబడ్డారు। దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రభుଙ୍କର మహిమా ହେଉ। హల్లెలూయా। ଆଚ୍ଛା ଆମେ ତାଙ୍କ ପାଟିରୁ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ପାଟିରୁ ପଦେ ପଦେ ଶୁଣିବା ସେମାନେ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ହେଇ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ପ୍ରଥମ କଣ କାମ କରିବାକୁ ଇଚ୍ଛା କରୁଛନ୍ତି? భర్తలు ఇద్దరి నుంచి ఒక్కొక్క మాట విందాం। వాళ్ళిద్దరు కలిసిన తర్వాత మొదటిగా దేవుని కొరకు ఏం చేయబోతూ ఉన్నారో రండి ଏଠିକି ଟିକେ ଆଗକୁ ଟିକେ ଆସ। ଆମେ ପ୍ରଶ୍ନ ପଚାରିବୁ ବେଶୀ ନାହିଁ ଗୋଟେ ଗୋଟେ ପଦରେ କୁହନ୍ତୁ ଯେ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ଭାବରେ ପ୍ରଭୁ ତମକୁ ଏକତ୍ରିତ କରିଛନ୍ତି। ପ୍ରଥମ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ତମେ ଦି ଜଣ କଣ କରିବାକୁ ఇచ్చా କରୁଛ? ସମସ୍ତଙ୍କ ସାକ୍ଷାତରେ భార్య భర్తలుగా దేవుడు మీ ఇద్దరిని కలిపి ఉన్నారు కాబట్టి మొదటిగా మీరు కలిసి దేవుని కొరకు ఏమి చేయబోతున్నారో చెప్పండి। ତମେ ଯାହା ମନରେ ଭାବୁଛ ତମେ କହିବ ଆଉ ଝିଅ ମଧ୍ୟ କହିବ କଣ କରିବାକୁ ଚାହୁଁଛ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ହିସାବରେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ। భార్య భర్తలుగా కాకపోతే దంపతులుగా దేవుని కొరకు ఏమి చేయాలని ఇష్టపడుతున్నారు ఇద్దరు ఒక్కొక్క మాటలో చెప్పండి। ପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବୁ। ଦେଖିଲେ ନା ଏକ ଏକ ଦୁଇ ବୋଲୁଥିଲେ ଦୁଇ ନାହିଁ ଏକ ଏକା। ఇప్పుడే చూసారా ఒకటి ఒకటి రెండు అన్నారు కానీ రెండు కాదండి ఒక్కటే అయ్యారు। మా బాబు ప్రార్థన అన్నప్పుడు మా పాప కూడా ప్రార్థన అంటుంది। ଆମର ଝିଅ ପ୍ରାର୍ଥନା ବୋଲି କହିଲେ ଆମ ଜ୍ୱାଇଁ ମଧ୍ୟ ପ୍ରାର୍ଥନା ବୋଲି ଆଗ କହୁଛନ୍ତି। ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా। ప్రభు ఏమనుకు ప్రార్థన జీవనం ଦେଇଥାନ୍ତୁ। దేవుడు వీళ్ళకి ప్రార్థనా జీవితం కలిగి ఆశీర్వదించును గాక ఆమేన్। ప్రభురే వంచంతు ଆଉ ଏବେ ଆମେ ଶୁଣିବା మరి ఇప్పుడు మనం విందాం ଏବେ ଆମେ ତାଙ୍କୁ କଣ ଆଶୀର୍ବାଦ ଦେବା। ఇప్పుడు మనం వాళ్ళు ఏ రీతిగా ఆశీర్వదిద్దాం। ପ୍ରଥମ ପାଳକଙ୍କ
ଠାରୁ ପଦେ ପଦେ ପ୍ରଚାର ନାହିଁ ପଦେ କଣ ଆଶୀର୍ବାଦ ଆପଣ ଦେବେ ଏ ଦୁଇ ଜଣ କୁହନ୍ତୁ ଆସନ୍ତୁ। సంఘ కాపరి వాళ్ళిద్దరి కొరకు ఏమైనా ఆశీర్వాదిస్తారో ఒక్క మాటలో మనం విన్నాం. ଆମର ଆଶୀର୍ବାଦ ମାନେ ଯେତେବେଳେ ତାଙ୍କେ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ କହିଲେ ପ୍ରଭୁଙ୍କଠାରେ ସବୁବେଳେ ତାଙ୍କେ ଏକତା ହେଇ ପ୍ରଭୁଙ୍କର ସେବା କରିବା ପାଇଁ ଆମର ମତ ସେମାନେ ଯେମିତି ନା ପ୍ରଭୁଙ୍କର ସେବା କରନ୍ତୁ। ప్రభుଙ୍କ దాసకు ମଧ୍ୟ ଡାକିବି దైవజనులు కూడా నేను ఆహ్వానిస్తాను. మీరు ఏ ఆశీర్వాదం వీళ్ళ కోసం ఇస్తున్నారు? ఈ భార్య భర్తల కొరకు మీరేం ఆశీర్వాదం ఇస్తున్నారో చెప్పండి. ప్రభు యొక్క శక్తి మీ మీద ఉండును గాక. प्रभु का शक्ति तुम ऊपर आभारी रहो. आमेन. ప్రభు యొక్క వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడును గాక. प्रभु का वाग्दान तुम మనకు జీవన సఫలీకృత है. ప్రభు యొక్క ప్రసన్నత మీ జీవిత కాలమంతా తోడుగా ఉండును గాక. प्रभु का श्रीमुख तुम ऊपर नित्य रहो. గాడ్ బ్లెస్. प्रभु आशीर्वाद करंतु. ଆଉ କିଏ ଭାବୁଛନ୍ତି କି କିଛି ଆଶୀର୍ବାଦ ଦେବା ପାଇଁ? మీలో ఎవరైనా ఆల్కి ఆశీర్వాదించాలని ఇష్టపడుతున్నారా? ପ୍ରଭୁଙ୍କର ଲୋକମାନେ దైవజనులారా ଆଉ ଯୋଉମାନେ ଅଛନ୍ତି କିଛି ଭାବୁଛନ୍ତି କି କିଛି ଆଶୀର୍ବାଦ ଆପଣଙ୍କ ପାଖକୁ ମାଇକ୍ ଆଣିବୁ ଆମେ త్రైలగ్రికి କୁହନ୍ତୁ ଗୋଟେ ମିନିଟ୍ ସମୟ ଅଛି ଆମର କିଛି మనకి ଅସୁବିଧା టైం ఉంది చెప్పండి. ఇస్రాయేల్ కైవ బోల్చి గక్కడ ଦୁଃଖର ସୁଖରେ ଭଲରେ ରହ କେହି ଆଶୀର୍ବାଦ ଦେବା କହତେ ପାତ୍ରାଣୀ କୁଆଡେ ଗଲେ? ପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ବହୁବଂଶ କରନ୍ତୁ। ଆମେନ୍. ଧର ଧର ପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। ପ୍ରଭୁରେ ଦୁଇ ଜଣ ଯାକ ମିଶିକି ବଢନ୍ତୁ। ଆମେନ୍। କରୁଣା ବାବୁ ଆଶୀର୍ବାଦ ଦିଅନ୍ତୁ ଆସନ୍ତୁ କଣ କହିବେ କରୁଣା ଆଜ୍ଞା ଏଠି ଆସନ୍ତୁ ଆଶୀର୍ବାଦ ଦିଅନ୍ତୁ କଣ କହିବାକୁ ଚାହୁଁଛନ୍ତି ଦମ୍ପତି ପାଇଁ କି ଆଶୀର୍ବାଦ ଦେବେ? ପ୍ରଭୁଙ୍କ ଅନୁଗ୍ରହରୁ ଦମ୍ପତି ଏବଂ ବର କନ୍ୟାଙ୍କୁ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରିବା ସହିତ ତାଙ୍କ କୋଳ ପୂର୍ଣ୍ଣ କରନ୍ତୁ। ଆମେନ୍. प्रभु का नाम धन्यवाद हो। आज प्रभु आम आशीर्वाद कर कपलपेट मंडली आम भणजा जोगेन्द्र एवं से झील को प्रभु आशीर्वाद कर सुंदर बह कर बहुत खुशी तेणु प्रभु का नाम धन्यवाद हो। से प्रभु आशीर्वाद करूँ। ఆమేన్. ఎప్పుడు వెళ్ళాలని ఆమేన్. పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళ అక్కగారు కూడా అక్కడ ఉన్నారు చెప్తారు. దేవుని కృపలో దేవునికి సాక్షిగా మీరు వెతకతూ అలాగే చక్కని బిడ్డలతో మంచి సంఘంలో మంచి సభ్యులుగా సాగాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. ఆమేన్. దేవుడా మన కొన్నాళ్ళు మీరు భార్యాభర్తలు కలిసి ఏకువనే ప్రార్థిస్తూ ఏకువనే స్తుతిస్తూ మీ జీవితం ఇలా కొనసాగిస్తే అడ్డంకాలు ఏమీ రావు దేవుడికి ପ୍ରାର୍ଥନା କରୁ କରୁ ତୁମେ ଯଦି ଆଗକୁ ଯିବ ତାହେଲେ ଜୀବନରେ କୌଣସି ବାଧା ବିଘ୍ନ ତୁମମାନଙ୍କୁ ସ୍ପର୍ଶ କରିବ ନାହିଁ। ଆମେନ୍। ପରସ୍ପରକୁ ପ୍ରେମ ଏବଂ ସମାଦର କରନ୍ତୁ। ପ୍ରଭୁଙ୍କୁ ସେମାନେ ପ୍ରଥମ ସ୍ଥାନ ଦିଅନ୍ତୁ। ଆମେନ୍। ଗୁଡ୍। ఓకే డేవిడ్ గారియా ఆ పాస్టర్ గారికి ఇవ్వండి. డేవిడ్ గారేని వదనమ్మ గారు చెప్తారు. దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. డేవిడ్ గారేని బేబీ చెప్తుందంట ఇస్రాయల్. ମିସ୍ଅଣ୍ଡରଷ୍ଟାଣ୍ଡିଂ ନ ହଉ। ଆମେନ୍। అంటున్నారు କ୍ରିକେଟ ଟିମ୍ ରେ କେତେ ଲୋକ ଥାଉଛନ୍ତି? ଆଉ ଏକ୍ସଟ୍ରା ପ୍ଲେୟର ଖେଳିବା ଲୋକ କେତେ ଲୋକ ఎంతమంది ఆడుతున్నారు? 11 మంది అంట. ఎక్స్ట్రా ప్లేయర్ కాదు. 11 ଜଣ ନା 11 మందేనా? ଆମ ଘରେ ଆମେ 11 ଲୋକ। మా ఇంట్లో మేము 11 మంది అండి. କାହା ଘରେ 11 ଲୋକ ଅଛନ୍ତି ଟିକେ ହାତ ଟେକିଲେ? ఎవరి ఇంటికాడ 11 మంది ఉన్నారు? అన్నదమ్ముడు అప్పచెల్లు. అయితే నేను సీనియర్ అంటే ఇక్కడ
କାହା ଘରେ 11 ଲୋକ ନାହାନ୍ତି మరి ఎవరింటికాడ లేరు. ଆମ ଘରେ ମାତ୍ର 11 ଲୋକ మా ఇంటి వాళ్ళు మాత్రం 11 మంది. ଏବେ କଣ ଭାବୁଛନ୍ତି ଆଙ୍କେକୁ କେତେ ଲୋକକୁ ଆମେ ଦେବା ఇప్పుడు ఎంత మందికి ఇద్దాం వీళ్ళకి? 12 కావాలి. ఏంటి 12 కావాలి అట ଲୋକ ସଂଖ୍ୟା କମିବାର ଅଛି କି? ଜନସଂଖ୍ୟା କମିବ. ପ୍ରଭୁ ସବୁ ବିଷୟରେ ବହୁଳ ପରିମାଣରେ ଆତ୍ମିକ ଭାବରେ ଶାରୀରିକ ଭାବରେ ସବୁ କ୍ଷେତ୍ରରେ బహుళ పరిమాణర ఆశీర్వాద కరంతు. దేవుడు ఈ దంపతుల్ని ఆత్మీయముగా శారీరకముగా అలాగే ప్రతి ఒక్క అవసరతలో నిండుగా దీవించును గాక. ఆమేన్. ବର୍ତ୍ତମାନ ଉଭୟ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ପ୍ରଭୁଙ୍କର ଗୌରବ ପାଇଁ ତାଙ୍କର ଏକତା ପାଇଁ ତାଙ୍କ ଭିତରେ ବନ୍ଧନ ପାଇଁ ଏକ କେକ୍ କାଟିବାକୁ ଯାଉଛନ୍ତି. వాళ్ళిద్దరి మధ్యన ఇంకా బంధము దృఢముగా కావాలని కేక్ కట్ చేయబోతూ ఉన్నారు. ମୁଁ ଅନୁରୋଧ କରିବି ଯୋଉମାନେ ପ୍ରଭୁଙ୍କର ଦାସମାନେ ଅଛନ୍ତି ଦୟାକରି ଷ୍ଟେଜ ଉପରକୁ ଆସନ୍ତୁ. దైవజనులు ఎవరైతే ఉన్నారో దైవజనురాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుకు రండి. దైవజనులు దైవజనురాళ్ళు ଯେତେ ଲୋକ ଅଛନ୍ତି ଅନେକ ଲୋକ ଆସିନାହାନ୍ତି ଆହୁରି ఇంకా అనేకులు రాలేకపోయారు. ପ୍ରଭୁଙ୍କର ଲୋକମାନେ ଦୟାକରି ଷ୍ଟେଜ ଉପରକୁ ଆସନ୍ତୁ. దైవజనులు దైవజనురాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుకు స్టేజ్ మీదకి రండి. ଆଉ ତାଙ୍କର ଭଉଣୀ ମା ଭଉଣୀ ଆମର జోగేంద్ర తల్లి తండ్రులు అక్క బావ ଦୟାକରି ଆସନ୍ତୁ. ଫ୍ରେଣ୍ଡସ୍ ତାଙ୍କ ଫ୍ରେଣ୍ଡସ୍ ଲାଇକ୍ ଆମର ଇସ୍ରାଏଲ ଅନ୍ୟାନ୍ୟ ମାନେ ଦୟାକରି ପାଖକୁ ଷ୍ଟେଜ ଉପରକୁ ଆସନ୍ତୁ.